ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. అమ్మా, బల్లులు ఒక్కొక్కసారి మన పైన పడుతూ ఉంటాయి. కొన్నిసార్లు బల్లి ఏ ప్రదేశంలో పడుతుందో దాన్ని బట్టి వాళ్ళకు ముందు జరగబోయేదంతా కూడా ఈ ప్రభావం చూపిస్తుంది. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అంటుంటారు. ఆడవాళ్ళకు ఒక రకంగా, మగవాళ్ళకు ఒక రకంగా చూపిస్తుంది అంటూ ఉంటారు. కొన్నిసార్లు బల్లి పడ్డప్పుడు అసలు ఇదంతా ఏం లేదు, మూఢనమ్మకము, తలస్నానం చేసి దేవుడి దగ్గర నమస్కారం చేసుకుంటే సరిపోతుంది, ఏ దోషం ఉండదు అని అంటుంటారు. కొంతమంది ఏం చెప్తారు, బల్లి పాయిజన్ కలిగి ఉంటది కాబట్టి అది మన ఒంటి పైన పడితే ఆ పాయిజన్ మనకు ఎక్కడ ఇబ్బంది కలిగిస్తుందో కాబట్టి స్నానం ఆచరించడము, అంతకు మించి ఇంకే దోషాలు ఉండవు అంటుంటారు. ఇన్ని రకాల విధానాల్లో అసలు మనం ఏ రకమైన విధానాన్ని వాస్తవం అనుకోవచ్చు, ఎటువంటి విధానాన్ని ఆచరించవచ్చు? అన్ని విధాలను ఆచరించవచ్చు అన్న, ఇందులో ఏం దోషం లేదు. ఎందుకంటే ఒక ఏదైనా సరే, ఒక బల్లి కానీ ఒక పక్షి కానీ ఏదైనా సరే, అవి తిరిగే ప్రదేశాలన్నీ ఏంటి, డస్ట్ ఉన్న ప్లేస్లో తిరుగుతాయి, నీట్గా లేని దగ్గర ప్లేస్లో తిరుగుతాయి. అసలు అంటే అవి ఆహారం తీసుకునే కూడా ఏంటంటే క్రిమి కీటకాలను తింటుంటాయి. సో చిన్న చిన్న కీటకాలను తినేస్తుంటాయి. అవి తినేవి కనుక పూర్వం ఏంటంటే అది పడిందంటే ఇప్పుడు ఆ స్పర్శ మన ఒంటి మీద పడగానే అది ఒక పాయిజన్ దానికి ఉంటే ఏదైతే ఉందో ఒంటి మీద అది మనకు తగిలి, సో అందుకే విష పదార్థాలతో కూడింది కనుక పడగానే స్నానం చేయమని చెప్పేసి అన్నారు. పూర్వం ఏంటంటే అది ఒక సిగ్నల్ అన్నమాట మనకి. భగవంతుడు పూజ చేసి వచ్చిన తర్వాత బల్లి ఇలా పడింది అంటే ఇది ఖచ్చితంగా ఇది ఏదో అపాయం ఉంటుంది మనకి అనేది ఒక సిగ్నల్ ఉండేది. పూజ అయిపోయిన తర్వాత అంటే పూజ గదిలోంచి బయటికి వస్తుంటే ఏదైనా జరిగింది, అది పడింది అంటే వెంటనే ఇదేదో సంబంధించింది, అది దేని పడింది అంటే ఎడమవైపు కానీ కుడివైపు కానీ పడింది అంటే, కుడివైపు పడితే ఆడవాళ్ళకి కాస్త చెడు ఫలితాలు, ఎడమ పక్క పడితే మంచి ఫలితాలు, అంటే వాళ్ళకి ఇటువంటి ఇబ్బందులు లేవని అర్థం. మగవాళ్ళకి కుడి పక్క పడితే అదృష్టం కలిసి వస్తుంది, ఎడం పక్క పడితే ఏదో ఒక దురదృష్టం వార్త వినాల్సి వస్తుందని. సో అది భుజాల మీద. అలాగే శిరస్సు మీద పడితే ప్రాణం మీద ఆపద ఉంది అని చెప్పేసి, సో ప్రాణానికి ఏదో సంబంధించిన ఇబ్బంది ఉంది కనుక ఆ రోజు ఏదైనా ప్రయాణం ఉంటే ఆపండి అర్థం. ఇవి మనకి పూర్వం పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. బల్లి ఒక శిరస్సు పడిందా అయితే వెళ్ళకండి బయటికి వాళ్ళని చెప్పేసి. కొన్నిసార్లు బల్లి అరుస్తుంది అన్నట్టు సినిమాల్లో కూడా చూపిస్తుంటారు కదమ్మా, అలా నిజంగా అరిస్తే అశుభమా శుభమా? అది అరిస్తే శుభం అశుభం అని ఏం లేదు, అది కొత్తగా అది సృష్టించారు. అది పూర్వం నుంచి అయితే ఏం లేదు, శాస్త్రంతో ఎక్కడ రాసలేదు. బల్లి శరీరమైన స్పర్శ తగిలితే మాత్రం ఒక ఇబ్బంది ఉంది. ఒకటి ఏంటంటే అది పాయిజన్, శరీరానికి ఇబ్బంది పట్టే అవకాశం ఉంటుందని ఒకటి. రెండు, అది మనం ఏదైనా పూజ చేసుకుని బయటకు వెళ్తూ లేదా ఏదైనా ప్రయాణానికి బయలుదేరినప్పుడు అది పడితే కాస్త అశుభం అని, ఆ ప్రయాణం ఆపమని అర్థం అని. ఎందుకంటే జనరల్గా మనం ఇంట్లో తిరిగేవి ఏవైనా సరే అమ్మవారితో స్వరూపంగా పూజిస్తుంటాం. మన ఇంట్లోకి వచ్చింది అంటే ఒక భగవంతుడి అనుగ్రహం లేకుండా మన ఇంట్లో రాదు ఏ జీవైనా అని అనుకుంటాం. చిన్న కుక్క పిల్లలు కానీ ఇవాళ రోజున ఈ బల్లులు కానీ ఇవన్నీ మనం తెచ్చుకున్నాం కాదు, వస్తూ ఉంటాయి. అవును, ఇప్పుడు పెంచుకుంటారు. పూర్వం ఏంటంటే కుక్క ఇంటికి వచ్చి తిని వెళ్ళిందంటే ఏదో వీళ్ళకి రుణం ఉంది ఆ కుక్కకి వీళ్ళకి, అందుకే ఒక పంచి తింటుంది అది రోజు వీళ్ళింటికి వచ్చి వీళ్ళ వాకిల ముందు తింటుందని చెప్పేసి. అలాగే గోమాత వస్తే కూడా చాలా మంది లక్ష్మీ అమ్మవారు వచ్చింది, అమ్మవారి అనుగ్రహం ఉంటేనే గోమాత వస్తుంది ఇంట్లోకి అని ఉండేది. పూర్వం ఎవరైనా ఇంట్లోకి వెళ్తే ఒకరింట్లోకి అసలు వెళ్ళేది కాదు, ఒక్కొక్కరి ఇంట్లో వెళ్ళేది శుభ్రంగా లోపలికి వెళ్ళి వాళ్ళు పెట్టినవన్నీ తినేది. ఒక్కొక్క ఇంట్లో వాళ్ళు పెట్టగానే తినేది కాదు. అవునా? తినకపోగానే వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో అమ్మవారి అనుగ్రహం లేదు అందుకే ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అర్థం. ఆ ఇంట్లో ఒక నెగిటివ్ వైబ్రేషన్స్ ని అవి కనిపెడతాయని అర్థం. అలాగే కుక్క పిల్లలు కూడా అలాగే అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా మనకి మనం సృష్టించుకునేవి కానీ శాస్త్రంలో ఇలా ఉంటే ఇలా ఉంటుందని ఎక్కడ లేదు, శాస్త్రంలో రాసితే లేదు, ఈ పుస్తకాల్లో వాటిలో లేదు. అయితే పెద్దవాళ్ళు చెప్పిన దాంట్లో కూడా నమ్మకం వాస్తవం ఉంటుంది కనుక దాన్ని నమ్మి మనం ఆచరణ చేస్తున్నాం. ఆ ఆచరణలోనే ఈ బల్లి విషయంలో ఎక్కువగా అందరూ ఫాలో అయ్యేది. సో బల్లి పడగానే స్నానం చేయమని చెప్పేది మెయిన్ అదేంటే దానివల్ల మన శరీరానికి ఎటువంటి హాని జరగకుండా ఉండడానికి కోసం స్నానం చేయమని చెప్పేవాళ్ళు. ఏదైనా బయటికి వెళ్లే ముందు మన కళ్ళ ముందు కనిపించింది కనుక ఆ ప్రయాణాన్ని ఆపమని అర్థం, అందుకని చెప్పారు. ఇంతకు మించి ఇంకోటి లేదు. కొన్ని సందర్భాల్లో అసలు అంటే ఇంట్లో ఎక్కువగా బల్లులు వస్తూ ఉంటాయి, అట్లా వచ్చినప్పుడు ఇంట్లో ఏదో చెడు జరగబోతుంది అని చెప్పి పెద్దవాళ్ళు కొన్ని సందర్భాలు అంటూ ఉంటారు. ఇది వాస్తవం అంటారా? అంటే ఒక విషయం చెప్తా, బల్లులు కానీ ఎక్కువ వస్తున్నాయి అంటే ఆ ఇల్లు శుభ్రత తగ్గిందని. ఇప్పుడు అశుభంగా ఉన్న ఇంట్లో ఏంటి ముందు హెల్త్ ఆరోగ్యం అయితే బాగుపడదు.
పాడవుతుంది కదా. అవును. మనం 10 సార్లు చేతులు కడుక్కొని తినాలంటారు ఆహారాన్ని. తెలియకుండా కొన్ని జీవులు మన చేతుల మీద ఉంటాయి, అంటుకుంటాయి అంటారు. అవును, అవును. సో అది మనం దేంతో చూస్తే వాళ్ళ సైన్స్ ప్రకారం చూస్తే వాళ్ళ దాంట్లో చూస్తే ఖచ్చితంగా కనిపిస్తుంది అంటారు. సూక్ష్మజీవులు ఎన్ని ఉన్నాయి మన ఒంటి మీద అనేసి. అవును. సో అందుకని పరిశుభ్రత చాలా అవసరం. శుభ్రత ఎప్పుడైతే లోపిస్తుందో అప్పుడు ఇలాంటి క్రిమికీటకాలన్నీ బయటకు వస్తాయి. ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి. సో అవి ఎక్కువ వస్తుంది, అశుభం జరుగుతుంది అని అర్థం ఏంటంటే పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే శుభ్రం పరచుకొని చెప్పలేక, మొహం మీద చెప్పలేక, అలా రాకూడదు, వస్తే అది మంచిది కాదు మీకు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడంటే ఫేస్ మీద చెప్తున్నాను నన్ను, ఏ విషయమైనా మొహం మీద మొహం చెప్పేస్తున్నారు, ఇలా కలుస్తున్నారు, మీరు తప్పు చేస్తున్నారని. మనకు ఒక శాస్త్రం ఉంది ఏంటంటే, మనకంటే ఒక రోజు పెద్దవాళ్ళని, మనకంటే ఒక రోజు చిన్నవాళ్ళని, ఒక రోజు పెద్దవాళ్ళని గౌరవంగా మాట్లాడాలి, ఒక రోజు చిన్నవాళ్ళని అభిమానంతో మాట్లాడాలి. వాళ్ళకి చిన్నవాళ్ళు తెలియక చేస్తున్నారు, నేర్పించాలి. పెద్దవాళ్ళు గౌరవంగా చెప్పాలి, ఒక వాళ్ళు చేసిన తప్పైనా సరే అది మనం మర్యాదపూర్వకంగా చెప్పాలి. ఇవి ఉండేది పూర్వం. ఇప్పుడు అవి లేవు కనుక సో దాన్ని ఎలా చెప్పాలో తెలియక ఇలా బల్లి వస్తే అశుభము, ఎక్కువ వస్తే ఇంకా అశుభం జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే ఏంటి, మన ఇల్లు శుభ్రంగా చేసుకోవడం, అయితే మన ఇంట్లో ఆలోచనల విధానాలు, అంటే మనుషులు గొడవలు పడుతూ ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ పెట్టుకుంటూ ఇల్లంతా ఎలా పడితే వదిలేస్తాం కదా, దానివల్ల కూడా ఇలా వస్తాయి అన్నమాట. సో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఈ ఇంట్లో ఎటువంటి క్రిమికీటకాలు లోపలికి రావు. సో ఈ బల్లి అనే విషయంలో, ఎందుకంటే బల్లి శాస్త్రం ఎందుకు అన్నారంటే, బల్లి అంటే ఒక అమ్మవారి అనుగ్రహంతో ఉంటుంది అని చెప్పేసి చాలా మంది మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఇంట్లో ఒక బల్లి వచ్చింది అంటే అది అమ్మవారి అనుగ్రహం అంటారు. అందుకని అమ్మవారు మనం పూజ చేసాక అమ్మవారు మనకు కాపాడుతుంది, అందుకే అది బల్లి మనం పడి ఆ సిగ్నల్ మనకి ఇచ్చింది. సో మీరు అది ఫాలో అవ్వండి అని చెప్పేసి బల్లి గురించి ఒక పుస్తకం రాశారు, ఒక శాస్త్రం, బల్లి శాస్త్రం కూడా ఉంది. పూజ రూమ్కి బల్లికి సంబంధం ఉందా? కాదన్న, భగవంతుడికి బల్లికి సంబంధం ఉంది. ఓకే. అంటే కొన్ని సందర్భాల్లో ఈ మధ్య కొంతమంది చెప్తూ ఉంటారు పూజ రూమ్ లో బల్లి తిరుగుతుంది అని చెప్పి, మనం పటాలు తీసి క్లీన్ చేయాలంటే కూడా చాలా మంది భయపడుతున్నారు, వెనకాల బల్లు ఉంటున్నాయి అని చెప్పి. అవును, ఇది ఎందుకు అంటే మనం ఇవాళ రోజున ఫోటో ఫ్రేమ్స్ అన్ని ఉన్నాయి కదా, అవన్నీ ప్లాస్టిక్, తర్వాత దానిపైన కార్డ్ షీట్ అన్నది. ఆ కార్డ్ షీట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని తినడానికి కాక్రోచెస్ పడతాయి, చెద. ఆ చెదని తినడానికి ఇవి వస్తాయి. సో మనం ఎక్కడైనా అన్ని చోట్ల ఏం చేస్తాం, నీట్ అండ్ క్లీన్ గా పెట్టుకుంటాం ఏంటి, మొత్తం పర్ఫ్యూమ్స్ కానీ ఏదో వేసుకోవడం కానీ అన్ని చేస్తున్నారు. దేవుడు వచ్చినప్పుడు ఏముంది, ధూపం అగరబత్తి ఇస్తారు, కొంతమంది ఓసారి అది కూడా ఇవ్వరు, దీపం ఒకటి పెట్టి వదిలేస్తున్నారు. సో ఆ సువాసన కలిగిన సంబంధించిన ఏమి ఉండవు అక్కడ. దానివల్ల ఏమవుతుందంటే ఆ చెమ్మగా ఉండి ఆ క్లోజ్ గా ఉండడం వల్ల కాస్త క్రిమికీటకాలు వస్తాయి, అవి తినడానికి వస్తాయి. ఫోటోలు వెనకాతలే ఎందుకు వెళ్తుంది అంటే అవి అక్కడే ఉంటాయి కనుక, దాని వెనక ఫ్రేమ్ వెనకాల తినడానికి ఉంటుంది, అందుకని బల్లులు వస్తాయి. మీరు రోజు ప్రతి బుధవారం, అంటే వారంలో ఒక రోజు పెట్టుకోవాలి, ఆ ఒక రోజు ప్రతి బుధవారం శుభ్రంగా ఫొటోస్ అని ఫ్రేమ్స్ అని తీసి నీట్గా బ్యాక్ సైడ్ కూడా తుడిచేసి మీరు పెట్టుకుంటే బల్లి కాదు కదా ఏమీ రావు లోపలికి, నీట్గా శుభ్రంగా ఉంచుకుంటే అంతే. సో బల్లులు ఉండడానికి చీకటి ప్రదేశాల్లో ఉంటాయి. సో ఎక్కువ మనం ఫొటోస్ పెట్టేస్తే వారికి పెట్టేస్తే దాని లోపల అంతా చీకటి అయిపోతుంది, ఇలా మొత్తం ఫ్రేమ్స్ అని పెట్టేస్తాం, దాని వెనకంతా చీకటి. అప్పుడు అది ఎక్కడ దాంకుంటుంది, ఆ ప్లేస్కి వెళ్ళి దాంకుంటుంది, అప్పుడు ఫోటో ఫ్రేమ్ దగ్గర అది కదులుతుంది. అలాగే బిరువా వెనక కూడా ఉంటుంది చాలా మందికి, బిరువా డస్ట్ క్లీన్ చేద్దాం బిరువాలో జరిపోగానే ఆ బల్లులు బయటకు వస్తాయి. సో అక్కడ కూడా ఉంటాయి. సో ఏంటంటే మనము శుభ్రంగా ఉండడం, మనమే కాకుండా మన ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవడం, ప్రదేశాలన్నీ శుభ్రంగా ఉంచుకోవడం, వాడే వస్తువులన్నీ శుభ్రంగా ఉంచుకోవడం. అందుకే పూర్వం ఇది వాస్తు శాస్త్రం అంటారు అన్న. ఇది వాస్తు శాస్త్రం ఏంటంటే ప్రతి వస్తువుకి గోడకి ఒక అంగుళం గ్యాప్ ఇచ్చి ఉంచాలని చెప్పేవారు, ఎందుకంటే దాన్ని శుభ్రపరచడానికి. సో ఖాళీ ప్లేస్ అంటే ఒక చీపురు వెళ్ళేంత స్థలాన్ని నీట్ గా చేయాలంటే ప్లేస్ ఉండాలి, ఒక ప్లేస్ అంటే ఒక చీపురు వెళ్ళి శుభ్రం చేసేంత భాగాన్ని వదిలేసి పెట్టమన్నారు సామాలు, కబోర్డ్స్ కానీ. ఇవన్నీ కబోర్డ్స్ అని గోడకి అతికిచ్చేస్తాం కదా, దానివల్ల అవి ఎక్కడ దాక్కుంటే అక్కడ వెళ్ళి దాక్కుంటుంటాయి, అట్లా అనమాట. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.